విశాఖలో పాపా హోమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ 2024 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ కమిషనర్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా. అలానే మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. Boss, retired police officers and other dignitaries, good morning to everybody. This is indeed a unique opportunity today as the Commissioner of Police, the great gentleman, has graced the occasion. Despite his hectic schedules outside, he has preferred to visit the hapless children of home to see the children at home. This is very, very grandeur and it is an epic in the annals of this children. Sir, this was established in 1999 by Sri Koda Dutta Prasad IPS, Regional Commissioner of Police, with 4 children, sir. Papa Home స్థాపించడం జరిగింది. అప్పటి పోలీస్ కమిషనర్ ఆఫ్ వైజాగ్ శ్రీ కోడెల దుర్గాప్రసాద్ సార్ ఇది స్థాపించారండి. సరే, ఇది వచ్చేసి మనకు పాపా హోమ్కి సిల్వర్ జూబ్లీ ఇయర్ 25 సంవత్సరం. గత 25 సంవత్సరం నుండి పిల్లలు ముఖ్యంగా అనాథులు ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ చదువుకొని ఈరోజు చూస్తే చాలామంది పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నేను విన్నాను ముగ్గురు నర్సింగ్ స్టూడెంట్, ఒక నర్సింగ్ స్టూడెంట్కి గిఫ్ట్గా వాచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ డొనేషన్ మీద ఫిలాంథ్రపీస్ ముందుకు వచ్చి డొనేట్ చేస్తున్నారండి. ఆ డొనేషన్ మీద ఈ పాపా హోమ్ రాన్ అవుతుంది. మన అందరికీ తెలుసు మానవ సేవ వచ్చేసి మాధవ సేవ. భగవంతుడు ప్రతి మనుషుల్లో ఉన్నారని, ఈ అనాథుల్లో భగవంతుడు ఉన్నారని ఈ పిల్లలకు సేవ చేస్తున్నారు ఈ పాపా హోమ్ మేనేజ్మెంట్. ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ సవినయంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది మొదటి క్యాంప్ కాదు, ఇంతకుముందు కూడా ఇలా మెడికల్ క్యాంప్ వాళ్ళు పెట్టారని, పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడికి డాక్టర్స్ వచ్చారండి ఫ్రమ్ కింగ్ జార్జ్ హాస్పిటల్, ఫ్రమ్ ఆల్ డిసిప్లిన్స్. ఈ సందర్భంగా నేను డాక్టర్ స్వామి గారికి, తర్వాత కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గారికి, కేజీహెచ్ నుండి వచ్చిన డాక్టర్స్ అందరికీ, పారామెడికల్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకు ఈరోజు మేము చెప్పాము, అనుకుంటే ఏదైనా సాధ్యము. ఒక లక్ష్యం, ఒక సంకల్పం పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డాక్టర్, ఇంజనీర్, లాయర్, సైంటిస్ట్ మనం అనుకుంటే సాధించవచ్చు. కానీ అంకిత భావంతో చదువుకోవాలి. ఎటువంటి చిన్న అలవాటు వద్దు, రోల్ మోడల్గా ఉండాలి. నాకు నమ్మకం ఉంది, పాపా హోమ్ మేనేజ్మెంట్ బాగా కేర్ తీసుకుంటున్నారని నేను చూశాను. నేను కూడా 15 ఆగస్ట్ తర్వాత ఒకరోజు వచ్చి 6 సబ్జెక్ట్స్ చెప్పాము.
బేసిక్ సబ్జెక్ట్ క్లాస్ తీసుకొని పిల్లలు ఎలా చదువుకున్నారు అది పర్సనల్గా అసెస్ చేస్తాను. తర్వాత మార్గదర్శకాలు కూడా జారీ చేస్తాను. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, బాగా ట్రైనింగ్, బాగా టీచింగ్, బాగా ఫీడింగ్ అండ్ పొద్దున నుండి రాత్రి దాకా బాగా కేరింగ్ చేస్తే ఖచ్చితంగా రేపు ఈ పిల్లలు రెస్పాన్సిబుల్ సిటిజన్గా మంచి ఎంప్లాయ్మెంట్ సాధించి దే విల్ మేక్ అస్ ప్రౌడ్. మనకు గర్వకారణంగా వాళ్ళు అటువంటి లక్ష్యం సాధిస్తారని నాకు పిల్లల మీద నమ్మకం ఉంది. ఈ సందర్భంగా మరొకసారి నేను పాపా హోమ్ మేనేజ్మెంట్ అండ్ కేజీహెచ్ నుండి వచ్చిన డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అండ్ పాపా హోమ్లో పనిచేస్తున్నారు, సో మెనీ ఇయర్స్ నుండి సేవ చేస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందించిన అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.